లేదు. అయితే అసలు సమస్య అది కానే కాదు. అసలు సమస్య ఏమిటంటే వాళ్ళకి మోషే బాస్గా ఉన్నాడు, వారు లేరన్న నిజమే. వాళ్ళన్నారు, నీ చేత మాత్రమే యెహోవా పలికిస్తాడని అనుకుంటున్నావా? మా చేతను పలికింపలేదా? చూడండి, అసలైతే దేవుడు మిరియాముకు కుష్ఠరోగాన్ని ఇచ్చాడు. మీకు తెలుసుగా అది ఎలా అంటే అది మన జీవితంలో ఎన్నో విషయాలను తెలియచేస్తుంది. అయితే యెహోవా అతనితో అన్నాడు, మీకెంత ధైర్యం నా సేవకుడైన మోషేకి విరోధంగా మాట్లాడడానికి? ప్రజల గురించి మాట్లాడేప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఏమంటే స్పష్టంగా తెలుస్తుంది దేవుడు వారిని అభిషేకించాడని, వాడుకుంటున్నాడని. కమాన్నా, మనందరం దేవునిచే అభిషేకించబడ్డ వారమే. జాగ్రత్తగా ఉండాలి ఒకరికి వ్యతిరేకంగా మరొకరు మాట్లాడేప్పుడు. అయితే దేవుడు ఎవరినైనా తనకు సేవ చేయడానికి ఎంచుకున్నప్పుడు అది ఆయనకు మీకంటే ఎక్కువ కాదా? అయితే అందులో మర్యాద ఉండాలి. మన సమాజంలో ఈనాడు ఎక్కువగా ఆ మర్యాద పోయింది. అదెంతో విషాదకరం. అవును, నిజమే, ఎక్కువగా. ఎందుకంటే సేవకులు మూర్ఖంగా ప్రవర్తించారు, తమ నుంచి తామే పబ్లిక్ దృశ్యాలుగా చేసుకున్నారు, తప్పు పనులు చేసి. ఆత్మీయ నాయకుడిని ఆరాధించక్కర్లేదు, కానీ ఆయనకు మర్యాదనివ్వాలి. దేవుడు వార్త అన్నాడు, నా సేవకుడైన మోషేకి విరోధంగా మాట్లాడటకు మీరెలా భయపడలేదు? మీరెందుకు భయపడలేదు అలా చేయడానికి? పెద్ద కథని చిన్నదిగా చేస్తాను. ఆమెకు కుష్ఠరోగం వచ్చింది, మోషే ఆమెకై ప్రార్థించాడు, అది అతని స్వభావాన్ని చూపుతుంది. ఇలా అని ఉండొచ్చు, మీకు అర్హత అయిందంతా పొందుతారు. నా గురించి మాట్లాడిన విధానం